హారర్ థ్రిల్లర్ అంటే చూసా. బట్ హారర్ లేదు, థ్రిల్ లేదు. అసలేం లేదు. తలా తోకా లేని సీన్స్‌తో, లేడీ ఓరియెంటెడ్ అనగానే 80-90% ఆనవాయితీగా పెట్టే సోషల్ మెసేజ్ సీన్స్‌తో మహా బోర్ కొట్టించేశారు మాస్టర్. ముందొకటి చూపిస్తారు. కల అంటారు. మధ్యలో ఒక పెద్ద సూదేస్తారు. కంట్లో గుచ్చుతారు. హాస్పిటల్ అంటారు. సైకియాట్రిస్ట్ అంటారు. పిచ్చెక్కిస్తారు. భూతం అంటారు. బంగ్లా అంటారు. ఇక చాలే కొద్దిసేపు బజ్జో అంటారు. కళ్ళు తెరిశాక ఇంకో సీడీ ఏస్తారు. అదే ఇక్కడ విడ్డూరం. ఈసారి భూతం లేదు, దయ్యం లేదు, మాయ లేదు, మంత్రం లేదు. అసలు ముందు చూపించిన దానికి నాకు ఏం సంబంధం లేదు. ఇదొక ఫీమేల్ ఓరియంటెడ్, ఎందుకు పెట్టామో తెలియని ఫైట్ మిక్స్, సోషల్ సర్వీస్ సబ్ట్రాక్షన్ మెసేజ్ అంటూ సంపేశారు. ఫీమేల్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ ఎన్నొచ్చాయో ఆ జానరాస్ అన్నీ మిక్స్ చేసి తీసినట్టుగా ఉంది. ప్రతి 5 మినిట్స్ సినిమా కట్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఏమన్నా అంటే కళ అంటారు. నాకు దానికి సంబంధం లేదంటారు. ముందేంటంటే అసలు లింక్ ఉండదు. ఏవేవో ర్యాండమ్ మూవీస్‌లోని ర్యాండమ్ సీన్స్‌తో వెళ్ళిపోతూ ఉంటది మూవీ అంతా. చిన్నప్పుడు అన్నీ గుర్తున్న దివ్య ఒక్కసారిగా మర్చిపోద్ది. సరే, షాక్ ఆర్ తల మీద ఎవరన్నా గట్టిగా కొట్టుండాలి. బట్ స్టిల్ అవన్నీ గుర్తున్నాయన్నట్టు చూపిస్తారు మళ్ళీ. ఎందుకు? తెలీదు. ఫేస్‌లు రియల్ మనుషుల మీద చూపించిన సీన్స్ ఉంటాయి. ఆ ముసలావిడ సీన్ చూసి చెప్పొచ్చు సినిమాలో. మళ్ళీ ఇప్పుడు యాక్సిడెంట్ వల్ల హెడ్‌కి తగలడం అంటారు. అగైన్ అవన్నీ కనబడుతూనే ఉంటాయి. మరి ఇదివరకటికి ఇప్పటికి చేంజ్ ఏంటి? ఇప్పటిదాకా ఎన్నాళ్ళు జరిగిందానికి ఈ ఇన్సిడెంట్ జరగడానికి యూజ్ ఏముంది? డాక్టర్ రావడానికి యూజ్ ఏంటి? న్యూస్ పేపర్ వల్ల యూజ్ ఏంటి? ఇన్నాళ్ళు ఎక్కడుందో తెలియని, ఎందుకొచ్చిందో తెలియని ఆ పెద్ద సూది లాంటి అదే ప్రసాద్‌ని దానివల్ల మొత్తం గుర్తొచ్చేసిందంటారు. ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటో, ఆ ఫైట్ ఎందుకు పెట్టారు? చాలా టఫ్ అయిన సేఫ్టీ లాకర్ దగ్గరికి పిల్లోడిని ఆడుకోపోరా అని ఎందుకు పంపారు? ఇంకోటొచ్చేసి నేను చైల్డ్ అబ్యూజర్‌ని అని ఎగురుతూ రావటం ఏంటో? ఆ రింగ్ ఎందుకొచ్చింది? ఆ ప్రసాద్‌ని ఎందుకొచ్చింది? ఎలా వచ్చాయి? ఎవరు తెచ్చారు? దారిలో పోతూ ఏరుకుంటే దారికి పోయే కంపని తగిలించుకున్నట్టుగా ఉండేది. బట్ ఇక్కడ గాల్లో ఎగురుకుంటూ వస్తాయన్నట్టుగా సమాధానం ఇస్తున్నట్టు ఉంటది వీళ్ళది. అదేదో ఎన్నాళ్ళు ఎగురుకుంటూ ఎందుకు రాలేదవి? ఇప్పుడే జరగాలని కర్మ ఫిలాసఫీ చెప్తుందా? హౌ? వై? పోనీ ఈ సంవత్సరంలోనే చనిపోవాలని ఏమన్నా శాపనార్థం పెట్టారా? పెట్టుంటే ఒక అర్థం ఉండేది. ఎవరో ఒకరి వల్ల ఆ ఉంగరం, ప్రసాద్‌ని పాస్ అవుతూ దివ్య దగ్గరికి వస్తే ఒక అర్థం ఉండేది. కానీ దేనికి అసలు సంబంధమే ఉండదు. ఏంటో ఈ సినిమా. పర్ఫార్మెన్సెస్ గురించైతే 'రితికా' సూపరే. ఇదివరకు మంచి రోజు దక్కాయి కూడా. బట్ ఇందులోని క్యారెక్టర్ మాత్రం అస్సలు సెట్ అవ్వలేదు తనకి. ఏదో సీరియల్‌లో ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నట్టుగా ఉంది ఆ క్యారెక్టర్. 'శ్రీరామ్‌కి' పెద్ద స్కోప్ లేదు. రిమైనింగ్ ఆ పిల్లోడు కొంచెం ఓకే. బీజీఎం అండ్ సాంగ్స్ ఏం బాలేదు. ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ టేకింగ్ అయితే సీరియల్ రేంజ్. ఈటీవీ సీరియల్ సెట్స్ అండ్ కెమెరామెన్‌ని వాడేసినట్టున్నారు. ఫైనల్లీ అలా వలరి తగలడం వల్ల ఇలా అవ్వాల్సిన పరిస్థితనమాట. మూవీ అయితే ఈటీవీ విన్‌లో ఉంది. ఎందుకుందో, ఎంతకీ ఏముందో తెలుసుకోవాలనుకుంటే 'వలరి విల్ విజిట్ యూ'. అడల్ట్ సీన్స్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏం లేవు. సో, ఇది మరి సినిమా గురించి. చూసుంటే కింద కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.